యుద్ధ వాతావరణం నేపథ్యంలో గాజాలో తీవ్ర ఆహార కొరత నెలకొనింది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకుతూ ఉన్నాయి. మన దేశంలో ₹5కి దొరికే పార్లేజీ బిస్కెట్ గాజాలో సుమారు 2400కు అమ్ముడవుతూ ఉన్నాయి. ఇది అక్కడ తీవ్ర ఆహార కొరతకు, ధరల మంటలకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. దీనికి సంబంధించి గాజాకు చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఇటీవల పెట్టిన పోస్టు వైరల్గా మారింది. చాలా కాలం ఎదురు చూసిన తర్వాత ఎట్టకేలకు ఈరోజు కుమార్తె రఫీఫ్కు ఇష్టమైన పార్లేజీ బిస్కెట్ కొన్నాను. గతంలో 1.5 అంటే €147 ఉండే దీని రేటు 24 అంటే €2345 పెరిగినా ఆమెకు ఇష్టమైన దానిని కాదనలేకపోయాను అంటూ పోస్ట్లో ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఇక 2023 అక్టోబర్ నుండి ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత ఇజ్రాయెల్ గాజాకు ఆహార సరఫరాను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. ఈ ఏడాది మార్చి 2 నుండి మే 19 మధ్య అయితే పూర్తిగా నిలిపివేసింది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో సహాయక సామగ్రితో కూడిన కొన్ని ట్రక్కులకు మాత్రమే అనుమతి ఇస్తోంది. ఒక్కో బిస్కెట్ ప్యాకెట్లు కాకుండా నిత్యావసరాల సరుకుల ధర కూడా మండిపోతున్నాయని ఎన్డీటీవీ కథనం తెలిపింది. ఉత్తర గాజాకు కిలో చక్కెర ₹4914, కిలో వంట నూనె ₹4177, కిలో బంగాళదుంపలు ₹1965, ఉల్లిపాయలు ₹4423, ఒక కప్పు కాఫీ 1800కు అమ్ముడవుతున్నాయని వెల్లడించారు.